2014లో నరేంద్ర మోడీ వచ్చాక ఈ ఆధార్‌లని అందరికి ప్రతి ఒక్కళ్ళకి ఆధారు, ప్రతి ఒక్కళ్ళకి బ్యాంక్ అకౌంట్ అన్నది ఒక యుద్ధ ప్రాతిపదికన చేసుకొచ్చారు. భవిష్యత్తులో తను తీసుకోబోయే నిర్ణయాల కోసం ఆనాడే ప్రణాళికలు అమలు చేశారు. చివరికి ఆఫీస్‌లో 10 మంది ఉంటారంటే వాళ్ళే వచ్చి ఆఫీస్‌లో 10 మందికిచ్చారు. బారులు తీరింది ఒకవైపు ఉంది. ఆఫీసుల దగ్గరకొచ్చి ఇచ్చింది. మేము మా ప్రైవేట్ కంపెనీస్ కాబట్టి, కార్పొరేట్ కంపెనీస్ కాబట్టి కంపెనీకి పవర్ ప్రొవైడ్ చేస్తే ఇస్తామని చెప్పి మా ఆఫీస్‌కొచ్చి మా ఆఫీస్‌లో దాదాపు జెమినీలో ఉన్నప్పుడు 400, 500 మంది స్టాఫ్ ఉన్నారంటే మా ఆఫీస్‌కే వచ్చి ఇచ్చెళ్లారు వాళ్ళు. ఈవెన్ మా వాళ్ళు కుటుంబ సభ్యులతో సహా వచ్చి మరి చేపించుకున్నారు ఆ రోజున. అట్లాగా అందరికి ఆధార్ కార్డులొచ్చినాయి. అట్లాగా ఎందుకంటే అప్పుడు అక్కడి నుంచి వచ్చి సెలవు పెట్టుకొని ఇక్కడొచ్చి క్యూ లైన్‌లో నుంచొని ఆధార్ తీసుకోవాలంటే వర్కౌట్ అయ్యుండేది కాదేమో. అలాగే ఆఫీసులో ఇచ్చేసారు కాబట్టి సాధ్యమైంది. ఈ ఆధార్‌లకు సంబంధించి అదే కీలకమైనటువంటిది. అయితే ఇప్పుడు 2,00,00,000 ఆధార్ కార్డులు పీకేస్తున్నారు. ఎందుకు? తప్పుడియి వచ్చినియి అని అంటే కాదు. చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఓటర్ ఐడీకైనా, ఆధార్‌కైనా ప్రాబ్లమ్ ఏంటంటే నమోదు చేయించుకుంటాం మనం. మనం పోయిన తర్వాత ఎవరు బాధ్యత? మన కుటుంబ సభ్యులెళ్లి తీసుకెళ్ళి ఇవ్వరు. డెత్ సర్టిఫికేట్‌లో శ్మశానాల దగ్గర ఒక కాన్సెప్ట్ పెట్టారు. అక్కడ చనిపోయినప్పుడు మనం ఆధార్ తీసుకెళ్ళాల. అందులో అది నోట్ చేసుకుంటారు. దాని ఆధారంగా డెత్ సర్టిఫికేట్ వస్తది. దాని ఆధారంగా అక్కడ కార్డులు తీసేస్తున్నారు ఆధార్‌లు. అదే సందర్భంలో ఆ నంబర్ ఇంకొకళ్ళకి ఇవ్వబోమని తేల్చి చెప్తున్నది ఆధార్.